హాయ్ అండి. వెల్కమ్ టు శేఖరములు వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమందరం కూడా చాలా బాగున్నామండి. ముందుగా మీకందరికీ సారీ చెప్పాలండి. ఎందుకు అంటే మీరు ఎప్పుడో 2 నెలల క్రితం నన్ను కామెంట్‌లలో అడిగారు. "భార్గవి శారీ చాలా బాగా కట్టుకున్నావు. ఐరన్ చేసింది ఎలా చేశావో చూపించు" అని. నాకైతే ఇంత టైం పట్టిందండి మళ్ళీ ఈ వీడియో చేసి పోస్ట్ చేయడానికి. నేను హైదరాబాద్‌లో మా రిలేటివ్స్‌ది ఉపనయనం ఫంక్షన్ ఉందని చెప్పి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు నేను ముందు రోజే ప్రీ ప్లేటింగ్ చేసి పెట్టుకున్నాను. చీర అనేది ఐరన్ చేసి పెట్టాను. అది మీరు చూసి అంటే నేను నార్మల్‌గా అంటే అంత ఏముందిలే అని వీడియో తీయలేదు. జస్ట్ నార్మల్‌గా కొంచెం వీడియో యాడ్ చేస్తే చాలామంది అడిగారు. చాలా బాగా కట్టుకున్నారు. మాకు కూడా షేర్ చేయండి మీ టిప్స్ అని చెప్పి అడిగారు. సో, అందుకే ఈరోజు నాకు తెలిసిన చిన్ని చిన్ని టిప్స్ నేను ఫాలో అయ్యేది ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే కొంచెం బొద్దుగా ఉన్న నాలాగా పొట్ట ఉన్న కొంచెం చీర అనేది ఎలా కట్టుకుంటే మంచిగా కవర్ అవుతుంది, చూడ్డానికి నీట్‌గా ఉంటుంది అనేది నేను ఫాలో అయ్యే టిప్స్, నాకు తెలిసిన టిప్స్‌ని షేర్ చేస్తాను. తప్పకుండా చూసేసేయండి. ఇక్కడైతే నేను కొంచెం పట్టు శారీ టైప్‌లోదేనండి ఈ శారీ. అది సిల్క్ మిక్సే కాకపోతే ఇది ఐరన్ చేసి చూపిస్తాను. ఎప్పుడైనా మనం శారీ ముందు ఐరన్ చేసుకోవాలి అన్నప్పుడు ఫస్ట్ పళ్ళుని మనం ఎంత పొడుగైతే వేసుకోవాలనుకుంటున్నామో అంత పొడుగుకి పళ్ళుని పెట్టేసేసుకొని దానికి పిన్ పెట్టేసేయాలి. దాని తర్వాత మనం చీర ఏ విధంగా అయితే కట్టుకుంటామో సేమ్ అదే విధంగా చీర కట్టుకునే విధంగా పెట్టుకొని ఒంటి మీద అంటే మన రౌండ్ ఎంతైతే వస్తుందో అంత చుట్టుకొని ఒంటికి ఎక్కడి నుంచైతే కుచ్చుళ్ళు పెడతామో అక్కడి నుంచి కుచ్చుళ్ళు పెట్టుకోవాలింక. నార్మల్‌గా. మనకి ఐడియా ఉంటుంది కదా! మనం శారీస్ కట్టుకునేటప్పుడు మనకి ఎన్ని శారీస్ అంటే ఎన్ని కుచ్చిళ్ళు వస్తాయి మనం కట్టుకున్నప్పుడు అనేది మనకు ఐడియా ఉంటుంది కదా! సో, 4 కుచ్చుళ్ళు లేదా మహా అయితే 5 కుచ్చుళ్ళు వస్తాయి. సో, అది మనం చీరని చుట్టుకొని అది మనం చూసుకొని ఎక్కడి నుంచైతే కుచ్చుళ్ళు పెట్టుకుంటామో సేమ్ అలాగే చీర కట్టుకున్నట్టుగా కుచ్చిళ్ళని వేసుకోవాలి. ఈ కుచ్చిళ్ళు పెట్టుకునే విషయంలో కూడా చాలామంది ఇలా పెద్ద పెద్ద కుచ్చిళ్ళు తీస్తారు. అలా పెద్ద పెద్ద కుచ్చుళ్ళు తీసిన వాళ్ళకేంటంటే, సన్నగా ఉన్న వాళ్ళకి అంటే చుట్టుకొలత తక్కువ ఉన్న వాళ్ళకి, నడుము సన్నగా ఉన్న వాళ్ళకి సరిపోతుంది. కొంచెం పొట్ట ఎక్కువగా ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద కుచ్చుళ్ళు తీసామంటే చీర చిన్నగా అనిపిస్తుందండి. అప్పుడేంటంటే కుచ్చుళ్ళు మహా అయితే 3 కుచ్చుళ్ళు, 4 కూడా రావు ఒక్కొక్కసారి మనకి. సో, అందుకని కుచ్చుళ్ళు కూడా మనం చాలా వరకు కొంచెం చిన్నగా తీసుకుంటే అంటే ఇలా కుచ్చుళ్ళు పెట్టేటప్పుడు చెయ్యిని ఇలా తిప్పుతాం కదా! అది మనం కొద్దిగా చిన్న కుచ్చుళ్ళని తీసుకున్నామంటే కనీసం ఒక 5 కుచ్చుళ్ళొచ్చేలాగన్నా ట్రై చేస్తే కొంచెం చూడ్డానికి కూడా అందంగా ఉంటుంది చీర అనేది. అప్పుడు మనం ఎంత లావున్నా పొట్టనేది మనకి ఎంత పెద్దగా ఉన్నా ఆ రౌండ్‌కి క్లాత్ అంతా పోతుంది కాబట్టి సో, మనం ఎక్కడ అడ్జస్ట్ చేయాలి అంటే కుచ్చిళ్ళు పెట్టుకునే దగ్గర మనం సైజ్ అనేది చిన్నది చేస్తే కొంచెం కుచ్చిళ్ళు ఎక్కువగా కనిపిస్తాయి. చూడ్డానికి కూడా నిండుగా బావుంటుంది. అదొక టిప్ అయితే గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ నేను కుచ్చిళ్ళు కూడా పెట్టేశాను. పెట్టి దానికి కూడా పిన్ పెట్టేశాను. పైన అలాగే కింద కూడా. అంటే కదిలిపోకుండా అంచు పైన, కింద అలాగే మిడిల్ ఆఫ్ ద శారీకి గూడా కుచ్చుళ్ళకి పిన్నులు పెట్టేశాను 3. అలాగే కొంగుకి కూడా మనం ఎక్కడైతే పిన్ పెట్టుకుంటామో అక్కడొక పిన్ పెట్టాను. అలాగే కింద చివర కూడా కుచ్చుళ్ళనేవి అదే క్లాత్ అనేది కదిలిపోకుండా అక్కడ కూడా పిన్ పెట్టేశాను. సో, ఇప్పుడు ఐరన్ అయితే చేస్తున్నాను. ఫస్టు కొంగుని ఐరన్ చేసుకుందాము. నేను ఐరన్ డైరెక్ట్‌గా చెయ్యొచ్చు. కానీ నాకెందుకో భయమండి. కొంచెం భయము. అదే మా పిల్లల బట్టలు, మా వారి షర్ట్స్‌లు, పిల్లల బట్టలు ఐరన్ చేసినప్పుడు డైరెక్ట్‌గా చేసేస్తాను. అప్పుడేం భయం ఉండదు. నా చీరలు ఐరన్ చేసుకునే టైంకొచ్చేసరికి నాకు కొంచెం భయం అనిపిస్తుంది. ఎందుకైనా మంచిదని టవల్ వేసి ఐరన్ చేస్తూ ఉంటాను. అయితే అంటే కాలేజీ టైంలో ఇలాగే ఐరన్ చేస్తూ ఒక మంచి డ్రెస్ కాల్చేసుకున్నాను. అప్పటినుంచి నా బట్టలు ఎప్పుడు ఐరన్ చేయాలన్నా సరే నేను క్లాత్ వేసే చేస్తాను పైన సేఫ్ సైడ్‌గా. అలవాటు ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ చేసేసుకోవచ్చు. సో, ముందు పళ్ళు అయితే నీట్‌గా ఐరన్ చేసేసాను. ఆ పళ్ళు కొంగంతా కూడా చక్కగా సాఫ్ అయిపోయింది. 4 ప్రిల్స్ కూడా చక్కగా అణిగిపోయాయి. ఆ తర్వాతొచ్చేసి ఇక్కడ మనం నడుము అదే సారీ కుచ్చిళ్ళ దగ్గర కుచ్చిళ్ళు పోసుకున్నాం కదా! అవి కూడా మనం నీట్‌గా ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ చేస్తే ఏంటంటే వెంబగా రాకుండా కుచ్చిళ్ళనేవి ఇలా పైకి లేచినట్టుగా రాకుండా, పైగా ఆల్రెడీ కొంచెం పొట్ట ఎక్కువగా ఉన్నప్పుడు అది ఎక్కువ ఎత్తుగా వచ్చిందనుకోండి, ఇంకాస్త లావు కనిపిస్తాం మనం. సో, ఇలా ఐరన్ చేసుకొని కట్టుకుంటే ఏంటంటే కొంచెం ఆ క్లాత్ అనేది అణిగిపోతుంది కాబట్టి
అప్పుడు అంత లావుగా కూడా అనిపించము. చాలామంది ఇదే ఫీల్ అవుతూ ఉంటారు. బార్డర్ శారీస్ కట్టుకోవాలన్నా సరే కొంచెం ఆ చీరలు కట్టినప్పుడు ఏంటంటే ఉన్న పొట్టకే ఇంకా కాస్త పొట్టున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ లేకుండా ఉండడానికి ఇలా ఐరన్ చేశామంటే ఆ క్లాత్ అనేది అణిగిపోతుంది కాబట్టి చక్కగా ఐరన్ చేసినప్పుడు బాగా అణిగిపోతుంది. అప్పుడు మనం అంత లావుగా కూడా కనిపించము. ఇది బాగా అంటే బాగా వర్కౌట్ అవుతుంది. నేను అందుకే ఎప్పుడైనా సరే ఇంట్లో అయితే నార్మల్‌గా కట్టేసుకుంటాను కానీ, బయటికి ఎక్కడికన్నా వెళ్తున్నాను, ఫంక్షన్స్‌కి వెళ్తున్నాను అంటే మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా కుచ్చిళ్ళు, కొంగు ఇవి 2 అయితే ఐరన్ చేస్తానండి. చేసి ఇంక చీరంతా మడత పెట్టేసేసి పెట్టినా పెట్టకపోయినా ఇలా చేసుకొని ఒక చైర్‌లో వేసి పక్కన పెట్టేస్తాను. సో, మార్నింగ్ రెడీ అయ్యి బయటికి వెళ్ళేటప్పుడు అలా తీసి కట్టేసుకుంటాను. మెయిన్ ఇవి రెండే మనకి మనం లావుగా కనిపించే ఛాన్స్ ఏంటంటే ఇక్కడే ఉంటుంది. సో, అందుకని దీన్ని ఫస్ట్ ఐరన్ చేసేస్తాను. ఇప్పుడు కుచ్చిళ్ళు కూడా ఐరన్ చేసేసిన తర్వాత చీరని ఒకసారి ఫోల్డ్ చేసుకున్నట్టుగా దగ్గరికి తీసుకోవాలండి. మనం చుట్టుకుంటాం కదా! ఫస్ట్ స్టార్టింగ్‌లో చీర వీడియోలో మీరు చూస్తున్నారు కదా! ఆ ఒక సైడ్ చీరంతా కూడా ఇటు లోపల సైడ్‌కొస్తుంది మనకి. అలాగే మనం కుచ్చిళ్ళు వేసిన తర్వాత ఇంకా మిగిలిన చీరంతా ఇలా వస్తుంది అదిగోండి. చూసారా లోపల ఒక ముక్క కనిపించింది కదా! అదిగోండి లెఫ్ట్ హ్యాండ్‌తో పట్టుకున్నా నేను. ఆ ముక్కని ఈక్వల్‌గా మనం ఈ ముక్కకి అటాచ్ చేసుకోవాలి. అంటే కలుపుకోవాలి. మడత వేసినట్టుగా ఆపోజిట్ డైరెక్షన్‌లోనే తీసుకోవాలి మనం. ఎందుకంటే ఈ మామూలు నార్మల్‌గా చీర మడత వేసినట్టుగా మనకి రాదు. ఎందుకు ఇక్కడ మనం పిన్ పెట్టేసాం కాబట్టి కొంగుకి. సో, అది రాదు కాబట్టి రివర్స్ అంటే షాప్‌లో చీరలు మడత వేస్తారు కదా! సో, అలా వెనక్కి తీసుకొచ్చి మడత వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ సేమ్ వీడియోలో చూపించినట్టుగా ఇంకొక ఫోల్డింగ్ కూడా తీసుకోవాలి ఇలాగా. ఇలా తీసేసుకుంటే కరెక్ట్‌గా మనం చీర మడత ఏ విధంగా అయితే వేసుకుంటామో సేమ్ అలాగే వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ ఒకసారి నీట్‌గా మనం ఐరన్ చేసుకునే టేబుల్ కావచ్చు, మంచం కావచ్చు, ఇలా దివాన్ కావచ్చు ఏదైనా సరే లేదా నేల మీద కావచ్చు. దాన్ని వేసేసి చక్కగా ఒకసారి సెట్ చేసుకోవాలి మనం. ఈక్వల్‌గా వచ్చిందా లేదా? లోపల క్లాత్ అంతా కూడా ఈక్వల్‌గా ఉందా లేదా? మడత పడిపోయిందా ఎక్కడన్నా అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి. నాకైతే ఫ్యాన్ గాలొస్తుంది. ఆ ఫ్యాన్ గాలికి క్లాత్ ఎగిరిపోతుంది. అసలు నిజం చెప్పాలంటే ఇది ఐరన్ చేసేటప్పుడు చాలా అంటే చాలా చికాకేసిందండి. ఎంత వేడిగా ఉందో ఫుల్లు చెమటలొచ్చేస్తున్నాయి. ఇదేమో అసలు ఆ వేడికి ఫ్యానేసుకుంటేనేమో ఎగిరిపోతుంది. అసలు చాలా అంటే చాలా చికాకేసేసింది. కానీ ఫైనల్‌గా కంప్లీట్ చేశాను. ఇదిగోండి. తర్వాత మడత పెట్టాక మొత్తం చీరంతా ఇలా వేశాను. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడు అంటే కొంగు పిన్ పెట్టిన తర్వాత ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు. ఇదిగోండి. ఇక్కడ మనం ఐరన్ చేసుకునేటప్పుడు ఈ లోపల ప్రిల్స్ కూడా మడత పడ్డాయా ఏంటి అని ఒకసారి చూసుకుంటూ ఐరన్ చేసుకోవాలి మనం. లేకపోతే లోపల క్లాత్ అంతా మడత పడితే అది అలాగే ఉండిపోతుంది. అందుకని ఒకసారి చెక్ చేసుకొని చేసుకోవాలి. తర్వాత ఈ కొంగు దగ్గర మనం పిన్ ఎక్కడైతే పెట్టామో అక్కడి నుంచి మనకి మనం పెట్టిన కుచ్చుళ్ళని బట్టి కొంతమంది 4 పెడతారు, కొంతమంది 3 పెడతారు, కొంతమంది 5 పెట్టుకుంటారు. బాగా సన్నగా నాజూగ్గా ఉన్నవాళ్ళేంటంటే 5 పెట్టుకుంటారు. నేనైతే ఎప్పుడు 4 పెడతాను. ఇంకొంచెం పొట్ట ఎత్తుగా ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళేంటంటే 3 పెట్టుకుంటే బెటరండి. ఎందుకంటే 3 కొంగుకి 3 కుచ్చుళ్ళే వేసి పిన్ పెడితే పొట్ట అనేది కనిపిచ్చదు. లేదా 4 పెట్టామనుకోండి ఒక సైడ్ నుంచి మొత్తము పొట్ట కనిపిస్తూ ఉంటుంది. అలాగే చెస్ట్ కూడా కొంత కనిపిచ్చే ఛాన్స్ ఉంటుంది. అది చూడ్డానికి అంత అందంగా కూడా ఉండదు. సో, మన బాడీ స్ట్రక్చర్‌ని బట్టి మనం ఈ ప్రిల్స్ అనేవి గూడా మనం తీసుకోవాలి. అది 3 లేకపోతే 2 లేకపోతే 4 5 అనేది దాన్ని బట్టి తీసుకోవాలి. నాకు కొంచెం పొట్ట ఉంటుంది. నేనది ఒప్పుకుంటాను. సో, నాకది మరీ చిన్న కుచ్చుళ్ళు పెడితే నాకది సెట్ అవ్వదు. అందుకే నేనెప్పుడు కూడా 4 వేస్తాను. 4 వేయడం వల్ల ఏంటంటే నాకు చీర కట్టుకున్నప్పుడు కూడా కరెక్ట్‌గా నీట్‌గా సరిపోతుంది. సో, 4 వేసి ఆ ముందు చెస్ట్ దగ్గర గూడా మొత్తం ఐరన్ చేసేసాను. అంటే ఆ కొంగు సేమ్ ఆ 4 లేయరు చక్కగా అణిగిపోతుంది అప్పుడు అది కూడా. అప్పుడు కొంచెం వెంబగా వచ్చినట్టుగా అలా కనిపిచ్చదు. అంటే గాడీగా ఇంత వెడల్పుగా చీర వచ్చినట్టుగా కనిపించదు మనకి. సో, అది కూడా ఒకసారి ఐరన్ చేశాక వీడియోలో చూపించినట్టుగా చీరని మధ్యలోకి ఫోల్డ్ చేసేసాను. ఫోల్డ్ చేసిన తర్వాత ఇదిగోండి. ఈ విధంగా మనం ఐరన్ చేసిన దాన్ని ఇలా నెమ్మదిగా ఫోల్డ్ చేసేసుకుంటూ చివరగా కొంగుని చుట్టేసేయాలి చీరకి.
సింపుల్‌గానే అయిపోతుందండి. ఇలా మనం చుట్టేసేసిన తర్వాత మనకి చీర అయితే రెడీ అయిపోతుంది. ఇంక మనం ఎక్కడైనా ప్రయాణాలు వెళ్ళాలన్నప్పుడు ఈ విధంగా ఐరన్ చేసుకొని సూట్‌కేస్‌లో మనం అదే లగేజ్ బ్యాగ్‌లో క్యారీ చేసుకొని వెళ్ళొచ్చు. అయితే ఇప్పుడు నేను ఫాలో అయ్యే కొన్ని మెయిన్ టిప్స్ నాకు బాగా నచ్చినవి, తెలిసినవి షేర్ చేస్తాను. ఇలా గనక చీర కట్టుకున్నామంటే చాలా అంటే చాలా నీట్‌గా ఉంటుందండి. ఎంత లావుగా ఉన్నా, పొట్ట ఎత్తుగా ఉన్నా, బ్యాక్ ఎత్తుగా ఉన్నా ఈ టిప్స్ ఫాలో అయితే చీర అనేది చాలా నీట్‌గా కట్టుకోవచ్చు. అలాగే సన్నగా, నాజూగ్గా ఉన్నవాళ్ళు కూడా ఈ టిప్స్ ఫాలో అయ్యి చీర కట్టుకున్నారంటే ఇంకా నీట్‌గా చాలా బాగా కనిపిస్తారు. ఇప్పుడు మనం చీరకి కుచ్చిళ్ళు పోసుకున్నాం కదా! ఈ కుచ్చిళ్ళు వేసుకునేటప్పుడే ఈ నడుము దగ్గర బార్డర్ వస్తుంది కదా! ఆ బార్డర్‌ని మనం ఈ సైడ్‌కి రైట్ హ్యాండ్ సైడ్‌కి పొట్ట దగ్గరికి తీసుకొచ్చి ఇటు చివ్వరికి రైట్ హ్యాండ్ చివ్వరికి అక్కడ ఒక పిన్ పెట్టేసేయాలి. నేను అది వీడియోలో చూపించలేదు. దాని తర్వాత మనం కుచ్చిళ్ళనేవి వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఐరన్ చేసి పెట్టుకుంటాం కాబట్టి కుచ్చిళ్ళనేవి రెడీగా ఉంటాయి. సో, వాటన్నిటిని పట్టుకొని పైన కుచ్చి ఫస్ట్ కుచ్చి ఏదైతే వస్తుందో దాన్ని మన కాలుతోటి కొంచెం ఆపాలి దాన్ని. వీడియోలో చూపించాను కదా! అలాగా కొంచెం ఆపి అప్పుడు మనం కుచ్చిళ్ళనేవి లోపలికి తోసామంటే ఈ ఫ్రంట్ సైడు మనము చాలామంది గమనించేదేంటంటే కుచ్చిళ్ళు పెట్టిన తర్వాత పై లేయర్ అనేది పైకెళ్ళిపోతూ ఉంటుంది కుడి కాలు సైడు. అలా రాకుండా ఉంటుంది. సో, అదొక టిప్పు. తర్వాత వచ్చేసి ఎప్పుడు కుచ్చిళ్ళకి పిన్ పెట్టుకున్నా సరే ఆ పిన్నీసు ఇరుక్కుపోతూ ఉంటుంది. దానికోసమని 2, 3 స్టిక్కర్స్‌ని పిన్‌కి వేసి పెట్టేసామంటే చీర అనేది పాడవ్వదు. ఇంకొకటి ముఖ్యంగా మెయిన్ టిప్ ఇదేనండి. చీరంతా కట్టుకున్న తర్వాత వెనక నుంచి కాస్త ఎవరైనా పిల్లలుంటే మన ఇంట్లో పెట్టికోట్‌ని కొంచెం కిందకి లాగమని చెప్పండి. దానివల్ల ఏంటంటే మనకి కొంచెం మనం బొద్దుగా ఉన్న పెట్టికోట్ అనేది పైకి వెళ్ళిపోతే కూడా చీర అందంగా అనిపించదు. సో, అలా లాగడం వల్ల ఏంటంటే పర్ఫెక్ట్‌గా అంటే బాడీ హగ్గింగ్ పెట్టికోట్స్ ఏ విధంగా అయితే ఉంటాయో అలాంటివి వేసుకొని చీర కట్టుకుంటే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలా ఉంటుంది. ఒకవేళ లాగేవాళ్ళు ఎవరు లేరు అని అనిపిస్తే మాత్రం మనమే జస్ట్ ఇలా కొంచెం వెనక్కి బెండ్ అయ్యి ఆ పెట్టికోట్‌ని మన కాళ్ళ కిందకి పెట్టేసేసుకొని ఒకసారి ఇలా పైకి లేచామనుకోండి గట్టిగా పట్టుకొని అప్పుడు పెట్టికోట్ అనేది టైట్‌గా కిందకి దిగుతుంది. సో, చూడ్డానికి చాలా నీట్‌గా ఉంటుంది. చూసారు గదా! నేను ఫాలో అయ్యే టిప్స్ అయితే ఇవేనండి. ప్రిల్స్ పెట్టుకున్నప్పుడు మనం ఆ ఫస్ట్ పెట్టుకునే ప్రిల్‌ని పైకి ఏదైతే వస్తుందో దాన్ని కొంచెం కిందకు వచ్చేలాగా కట్టుకోవాలి. అప్పుడు అన్ని కుచ్చుళ్ళు కూడా ఈక్వల్‌గా కనిపిస్తాయి. అలాగే వెనక పైకి వెళ్ళిపోకుండా చీర వెనక కూడా మనం కాళ్ళ కింద హోల్డ్ చేసి కానీ, లేదా పిల్లలతోటి అలా వెనక్కి లాగిపిచ్చుకున్నా సరే నీట్‌గా ఉంటుంది. ఇంకా కొంగు విషయం అయితే చెప్పాను కదా! ఇదిగోండి నాకు కొంచెం పొట్టుంటుంది కాబట్టి నేను 4 ప్రిల్స్ పెట్టేసేసుకుంటే నాకు నీట్‌గా ఉంటుంది. అదండి ఫైనల్‌గా నేను చీర కట్టుకునే విషయం అయితే అదే. ఇంకా చీరకి ఎక్కడ పిన్నిసులు పెట్టినా సరే వాటికి స్టిక్కర్‌లయితే వేసి పెట్టేస్తాను. అలా పెట్టుకోవడం వల్ల చీర అనేది కన్నాలు పడిపోకుండా, పాడవకుండా ఉంటుంది. సో, ఈ విధంగా నేనైతే ఎప్పుడు శారీ కట్టుకున్నా ఈ చిన్ని టిప్స్ ఫాలో అవుతాను. పైగా మీరు గమనించారో లేదో పిన్స్ కూడా నేను ఎక్కువగా ఏమీ పెట్టలేదండి. నడుము బార్డర్ దగ్గర ఒక పిన్ను, కుచ్చిళ్ళకి ఒక పిన్ను, జస్ట్ వెనకాల ఒక పిన్ను అంతే. 3 పిన్నీసులతోటే మనం చీరని పర్ఫెక్ట్‌గా కట్టుకోవచ్చు. వీడియో నచ్చిందా మీకు? నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. బాయ్.